ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, మన దేవుడైన యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని. ప్రజలారా, మనలో అనేక మంది మన దేవుణ్ణి కాదనుకొని వేరొక దేవతలను లేక వేరొక వాటిని అనుసరించి నడిచేవారు ఉన్నారు. ముందు మనము మన దేవుడు ఎంత గొప్పవాడో గ్రహించుకుంటే, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన మన పట్ల చూపించుచున్న కృప ఎంత విస్తారమో, ఆయన మనల్ని ఎంతగా భరించుచున్నాడో, ఎంతగా క్షమించుచున్నాడో, దేవుని కార్యములు ఎంత గొప్పవో ఎరిగితే వేరొకరిని లేక వేరొక వాటిని అనుసరించలేము. అయితే కొందరు ప్రభువును నమ్ముకుంటే శ్రమలు వస్తున్నాయని, ఎక్కువ పోరాటములు జీవితంలో కలుగుచున్నాయని ఆయనను విడిచి వెళ్ళేవారు ఉన్నారు. మరికొందరు వీరికంటే ఇతరులు బాగుగా ఉన్నారని, ఎక్కువ సంపాదించుచున్నారని, వారి యొక్క భోగములు, ఆస్తులు, అంతస్తులు చూస్తూ వీళ్ళు వ్యసన పడుతూ వారిని, వారి మార్గములను, వారి ఆచారములను అనుసరించుచున్నారు. జీవమును అనుగ్రహించిన దేవుణ్ణి విడిచి ఇతరుల మార్గముల్లో, వారి భక్తి ఆచారాల్లో పాలుపొందులు పొందుతున్నారు. కేవలము ఇతర విగ్రహాలు మ్రొక్కడము మాత్రమే కాదు, మన దేవునికి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వకపోవటము, ఆయన యొద్ద విచారణ చేయక దేవుని స్థానంలో వేరొకటి తెచ్చిపెట్టినా, వేరొకరికి చోటు ఇచ్చినా అది విగ్రహారాధన క్రిందకే వచ్చును. కొందరు మంత్రజ్ఞుల దగ్గరకు వెళ్ళుదురు, సోదగాండ్ర దగ్గరకు వెళ్ళుదురు. వారి భవిష్యత్తు కొరకు, వారి జీవితంలో జరగబోయే మేలుల కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచక మంత్రసానుల దగ్గరకు వెళుదురు. ఎంత అసహ్యమైన కార్యం అది! జీవ మరణములు మన దేవుని చేతిలో ఉన్నవి. మన భవిష్యత్తు మన సృష్టికర్త చేతిలో ఉన్నది. మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నవి. మన జీవితంలో జరగవలసిన ప్రణాళికలు, తలంపులు ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో ఉండవలను. కానీ ఆయనను విడిచి ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే, అనుసరిస్తే, వారి దేవుడు వీరి దేవుడు అని సర్వశక్తిమంతుడైన నీ దేవుణ్ణి విడిచి, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుణ్ణి విడిచి, మరణముకు దగ్గరవుతున్న నిన్ను జీవములోనికి లాగిన నీ దేవుణ్ణి విడిచి అన్య వాటిని అనుసరిస్తే, అన్యాచారాలు, అన్య విగ్రహములను, అలాగుననే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే, అనుసరిస్తే ఖచ్చితంగా శ్రమలు విస్తరించును. ప్రభువు బిడ్డలు ఆయన కంచెలో ఉందురు. ప్రభువును కాదనుకొని ఆయన కంచె దాటి వెళ్ళిపోతే ఆయన రక్షణను కోల్పోయి శ్రమలను కొని తెచ్చుకొందురు. తినివేయుటకు తోడేళ్లు కాచుకొని ఉన్నవి. కాబట్టి ప్రజలారా, మన దేవుని వంటి దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు? ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము. కాబట్టి మన జీవితాలను ఆయన చేతిలోనికి సమర్పించుకుందాం. ఆయన చిత్తానుసారంగా జీవిద్దాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. శ్రమలు వస్తున్నాయని మిమ్మును విడిచి వెళ్ళిపోయేవారంగా కాక, వాటికి భయపడక, ఆ శ్రమలకు మా దేవుడు ఎంత గొప్పవాడో చెప్పి వాటిని తరిమి కొట్టుటకు, ఆ శ్రమల్లో మా దేవుడు మాకు తోడయ్యుండి మమ్మను విడిపించి మంచి సువర్ణము వలె బయటికి రప్పించును అని విశ్వసించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్య తాత్కాలికమే అని ఎరిగి లోక ఆకర్షితులై మిమ్మును విడిచి వెళ్ళి భ్రష్టులమైపోక, దేవా, జీవము గల దేవుడైన మిమ్మును అనుసరించేవారిగా, ఆరాధించేవారంగా ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.